ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు మరి ఎలా కండక్ట్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే నాకు అన్ని దేవుడు నడిపించి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ప్రేమ బట్టి, దేవుని యొక్క నడిపింపు బట్టి మరి అన్ని జరగడం నా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సిన అదేంటంటే, సో మై ఫాదర్ హ్యాస్ గ్రేట్ విషన్. సో when he was 90 and 91, he told me, Moses, if you want to go somewhere, maybe USA or maybe Africa somewhere, I will be coming to you even by wheelchair. So he never have any kind of discouragement, and also I can say I never felt that he is an old man. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. పక్షిరాజు వలె యవ్వనం బ్రతకదని చెప్పినట్టుగా జనరల్గా ఏంటంటే ఒక పెద్దవాడిని ముసలిని చూస్తే చాలా జాలి పడతారు. అయ్యో పాపం, అయ్యో పాపం. No, we never had any such conversation. So I can say my father is my friend. As I said that Jesus is my friend, so he has maintained such a love and also such a relationship with not only son but also everyone. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆయనతో మాట్లాడటానికి, సంతోషించడానికి అనేక మంది ఉండేవాడు. మా ఫాదరు ఏదో ఒక భక్తి పరుడులాగా, లేకపోతే మరి ఒక సెయింట్ లాగా, లేకపోతే ఒక సాధువులాగా ఉండేటువంటి కానీ sometimes he speaks like a politician, a revolutionist, and a fighter, and he is an orator, translator. నేను ఎన్ని పొగటానికి చెప్పట్లేదు. ఆయన ఇన్స్పైర్డ్, myself I am inspired. ఇప్పుడు చాలా మంది 50 years 60 years వచ్చినాక వాళ్ళే పొగ తీసుకుంటారు. నాకు 60 వచ్చాయండి, రిటైర్డ్ అయిపోయారండి, నేను అయిపోతాను. No. So we must be inspired with many people, by many people. So when I see my father, even when he was dying, when he was at the last breath, I haven't shouted, I haven't cried because the memory of the righteous is a blessing. And another thing here, miss చేస్తున్నారు, they never die. Those who live in Christ, they never die. చావనే లేదు. ప్రభువునందు ఉన్నవారు, ప్రభువుతో చనిపోయి తిరిగి లేచేవాడికి మరి చావనే లేదు. I never believe that he is dead. యేసు ప్రభు మరి తిరిగి లేచిన తర్వాత మరి కనపడిన అనేక మంది ఎక్స్పెక్ట్ చేసేది యేసు ప్రభు ఎక్కడ ఉన్నారని వెతుకుతున్నారు. And when they saw the Jesus Christ, ప్రభు ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నారు. యేసును చూస్తూనే యేసు ఎక్కడ అని అడుగుతున్నారు. మరి యేసయ్య మరి చెప్పేటువంటి మాటలు బట్టి మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ఏంటంటే, ఎవరైతే చనిపోయారో వారు మరి బాధపడాల్సిన అవసరం లేదు, కానీ అండ్ ఐ విల్ బి బ్రింగింగ్ దెమ్ వెన్ ఐ కమ్ బ్యాక్. యేసు ప్రభు తిరిగి వచ్చేటప్పుడు ఆయన మనకి ఎవరైతే ఇష్టమో, మనం ఎవరైతే ప్రేమించామో వారు దేవుని రాజ్యం నుండి ఆయనతో పాటు వస్తారు. కనుక వీఆర్ ఆల్వేస్ హోప్ఫుల్. మనకి డిస్కరేజ్మెంట్ లేదు. ఇది దాంతో పాటు ఆయన విజన్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా కానీ దానం చేసేవాళ్ళు, వద్దు అనుకునేవాళ్ళు ఎవరంటే చాలా రిచ్ ఫెలోస్ అయితే. నేను ఒక చోట విన్నాను, ఎవరైనా ఏదన్నా ఆయనకి డబ్బులు ఇస్తే నాకు ఇంత అవసరం లేదని ఎంత కావాలని తీసుకుని మీకు తెచ్చేసేవాడు. ఎందుకంటారు అంటే ఏంటంటే ఆయనకి ఆ రోజు ఎంత కావాలంతే, దాచుకోవడం కాదు. కొంతమంది చాలా పొట్ట పట్టుకుని తినకుండా దాచి ఉంచుతారు. మా ఫాదర్ దాయకుండానే ఆయనకి దేవుడు ఇచ్చేది ఇచ్చాడు, ఇస్తూనే ఉన్నాడు.
నేను మా ఫాదర్ వల్ల బ్రతికాను కానీ నేను మా ఫాదర్ని ఎప్పుడు పోషించాలి. ఐ నెవర్ హెల్ప్ మై ఫాదర్ ఫైనాన్షియల్లీ. ఆఫ్ కోర్స్ నా డబ్బు నేను ఎప్పుడు నెక్స్ట్ చేయలేదండి. సో నేను ఏమంటున్నా అంటే నాకు చిన్నప్పుడు టీచరు నా డబ్బులను మా ఫాదర్ అకౌంట్ వేయాలనుకున్నాడు. సో ఐ నెవర్ కేర్డ్ అండ్ ఐ నెవర్ కౌంటెడ్ మై అమౌంట్ ఆఫ్ మనీ. సో ఈ మా కుటుంబంలో డేవిడ్ రాజు గారి కుటుంబంలో డేవిడ్ రాజు గారు మా ఫాదర్ దగ్గరికి గమనించింది ఏంటంటే ఆయన దేనికి చదవలేదు. నేను ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతిరోజు గమనించింది ఏంటంటే మరి ఇప్పుడు అనేకమైన పథకాలు ఉన్నాయి కదండి. ఇది మన వైఎస్ఆర్ పథకం అయితే మన బాబు గారి పథకాన్ని అట్లా పథకాలు వేసినట్టు మా ఫాదర్ అకౌంట్లోకి మరి ఎలా వచ్చి ఆయన నడవపోయినా నడిచినా మాట్లాడినా లేదా యాక్టివ్ ఉన్నా ఏం చేసినా అది అలా వచ్చేది. ఆయనకి ఎప్పుడు కూడా నేను ఆయన పోషించడానికి ఎప్పుడు బాధపడదు. సో అంటే మా అమ్మ కష్టపడితేనే బతుకుతామని, దేవుడు బ్రతికిస్తేనే మాత్రం మనం బతుకుతాం. ఆయన ఎంతో ఆరోగ్యంగా కాపాడుకోవాలని చెప్పేసి అనేక మంది మరి అనేక మంది మందులు వేసుకుంటారు, బీపీ మందులు వేసుకుంటారు, అనేక మంది వేసుకుంటారు. కానీ మరి ఆయన ఎప్పుడు ఏ మందు వేసుకుంటూ చూడలేదు. మరి అయినా దేవుడు మరి 92 సంవత్సరాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకొక 6 రోజులు లేకపోతే అక్టోబర్ 1 అంటే ఒక 30